మనకి పాముతో అనుబంధం ఉంది. మన పురాణాలలో లేదా మనం నిత్యం పూజించేటటువంటి దేవుళ్ళ దగ్గర శివుడి మెడలో పాము ఉంటుంది, నాగరాజు ఉంటారు. అట్లాగే నాగుల పంచమి చేస్తాం, మనం పుట్టలో పాలు పోస్తుంటాం. అతిపెద్దదైనటువంటి పాము వాసుకి దాని మీదనంటే విష్ణుమూర్తి పడుకునేది పాము మీదనే అన్నటువంటిది ప్రధానంగా చెప్పుకొచ్చేటువంటిది. అట్లాంటి మన పురాణాల్లో ఉన్నటువంటి అనుబంధంతోనే పాములకు పూజలు అది చేస్తూ ఉంటాం. అయితే ఇదంతా పుక్కిటి పురాణాలు, అంతంత పెద్ద పాములు అసలు ప్రపంచంలోనే ఎక్కడా ఉండదు, ఇదంతా వాట్సాప్ గ్రూపుల వేషాలు తప్పించి మరేం లేదు అని చెప్పేవాళ్ళు. కానీ దేవుళ్ళ పాముల గురించి మనం సర్టిఫికెట్ ఇవ్వలేం, కానీ ప్రజల భక్తితో అయితే నమ్ముతారు. బట్ మన పురాణాల్లో కాదు, ఈ ప్రపంచంలో అతి పొడవైనటువంటి పాము గతంలో ఉంది అన్నటువంటిది శాస్త్రవేత్తలు ధృవీకరిస్తున్నారు తాజాగా దొరికినటువంటి స్కెలిటన్తో. ద సర్ప్రైజ్డ్ సర్పెంట్ మే హ్యావ్ మెజర్ 50 feet, అంటే 15 మీటర్ల పొడుగు, సర్పాసింగ్ ద కరెంట్ రికార్డ్ హోల్డర్ 7 టిటానోబా బై అరౌండ్ 6.5 feet 2 meters. గతంలో 2 మీటర్ల పాము ఒకటి ఉండేది, 6.5 అడుగులు. టిటానోబా అనేటువంటిది అప్పట్లో దానికి పెట్టినటువంటి పేరు. దాన్ని కాదని ఇక్కడ భారతదేశంలో 15 మీటర్ల పాము గతంలో ఉందన్నటువంటిది తేల్చారు. ద న్యూలీ ఐడెంటిఫైడ్ స్పెసీస్ నేమ్డ్ వాసుకి ఇండికస్ టేక్స్ ఇట్స్ జనస్ నేమ్ ఫ్రమ్ ద mythical king of serpents in Hinduism, which is often depicted wrapped around the neck of one of the Hinduism main deities Shiva. A total 27 fossilized vertebrae from the enormous snake were unearthed at the Panandro lignite mine in Gujarat state. ఇది గుజరాత్లో మొన్న మధ్యన మైనింగ్ చేసినటువంటి సందర్భంలో అక్కడ 47 మిలియన్ల సంవత్సరాల క్రితం నాటిది అని చెప్పబడుతున్నటువంటిది ఒక భారీ పాముకి సంబంధించినటువంటి శకలాలు దొరికినాయి అన్నటువంటిది ఇప్పుడు తాజాగా వైరల్ అవుతున్నటువంటి అంశం.